Friends, now I would like to explain about the difference between methods and functions within Python. మనకి మెథడ్స్ అండ్ ఫంక్షన్స్ యొక్క డిఫరెన్స్ని పైథాన్లో నేను చెప్పబోతున్నాను. ఈ మెథడ్స్ ఫంక్షన్స్ రెండు చూడటానికి ఒకే రకంగా ఉంటాయి కానీ రెండు ఒకటి కాదు. ఈ ఫంక్షన్స్ యాక్చువల్గా టూ టైప్స్. ఒకటి యూజర్ డిఫైన్డ్ ఫంక్షన్స్, అంటే మన కోసం మనం రాసుకునేవి. రెండు ప్రీ డిఫైన్డ్ లేకపోతే బిల్ట్-ఇన్, అంటే మనకి పైథాన్ ఇంటర్ప్రెటర్తో పాటు వచ్చిన ఫంక్షన్స్. ఇక్కడ నేను మేజర్గా బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ మీద నేను కాన్సన్ట్రేట్ చేయబోతున్నాను. అలాగే మెథడ్ అంటే కూడా ఏంటో నేను చెప్పబోతున్నాను. జనరల్గా మనం ఫంక్షన్ అంటే దానికి డెఫినేషన్ ఎలా చెప్తాము అంటే, ఏ ఫంక్షన్ ఈజ్ ఏ కోడ్ విచ్ కెన్ ఎగ్జిక్యూట్ అండ్ రిటర్న్ సర్టెన్ వాల్యూ. అంటే ఫంక్షన్ అనేది ఎప్పుడూ కూడా చిట్ట చివరికి ఒక వాల్యూని రిటర్న్ చేయాలి, తిరిగి మనకి ఇవ్వాలి అన్నట్లు మనం చెప్తాము. రైట్? ది ఫంక్షన్ ఆల్వేస్ రిటర్న్స్ సమ్ వాల్యూ, అంటే కొంత వాల్యూని ఇస్తుంది అని చెప్తాం మనం. అదే మనం మెథడ్ని తీసుకున్నట్లయితే విచ్ కెన్ పెర్ఫార్మ్ సర్టన్ యాక్షన్స్, అంటే కొన్ని పనులు చేస్తుంది, ఆర్ టాస్క్స్. అంటే ఒక మెథడ్ కొన్ని పనులు చేస్తుంది, ఒక పని లేక కొన్ని పనులు చేస్తుంది, లేకపోతే పెర్ఫార్మ్ ఆర్ ఎగ్జిబిట్ సమ్ యాక్షన్స్, కొన్ని యాక్షన్స్ని ఎగ్జిబిట్ చేస్తుంది అని చెప్తాం. మేజర్గా మనం పైథాన్లోకి వచ్చేసరికి, పైథాన్లో మనకి ఎప్పుడు కూడా మనం ఒక ఫంక్షన్ కనుక చూసినట్లయితే, అంటే బిల్ట్-ఇన్ ఫంక్షన్స్ను మనం కనుక చూసినట్లయితే అది లిస్ట్ మీద కావచ్చు, ట్రిపుల్ మీద కావచ్చు, వేరే ఏ డేటా టైప్ మీదైనా కావచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాక్సిమం అన్నాము. ఈ మ్యాక్సిమం అనే ఫంక్షన్కి మనం ఒక ఆబ్జెక్ట్ని పారామీటర్ కింద పంపిస్తాము. అంటే ఇక్కడ మ్యాక్సిమం రాశాను. జనరల్గా రాస్తే ఫంక్షన్ ఎప్పుడూ కూడా ఒక ఆబ్జెక్ట్ని తీసుకుంటుంది, పారామీటర్ కింద తీసుకుంటుంది. అదే గనక మనం మెథడ్ గనక చూసినట్లయితే, మెథడ్ని మనం ఎప్పుడూ కూడా డాట్ ఆపరేటర్ ఉపయోగించి యాక్సెస్ చేస్తాము. అంటే ఇక్కడ ఎప్పుడు కూడా ఆబ్జెక్ట్ డాట్ మెథడ్ రాస్తాం మనం యాక్చువల్గా. అంటే ఎప్పుడు కూడా మెథడ్ని ఆబ్జెక్ట్కి మనం అటాచ్ చేస్తాము. రైట్? ఇక్కడ ఆబ్జెక్ట్ని ఫంక్షన్కి ఇన్పుట్ కింద పంపిస్తాము. మెథడ్లో మాత్రం మెథడ్ని ఆబ్జెక్ట్కి అటాచ్ చేస్తాము. ఇది ఫస్ట్ పాయింట్ కింద మనం తీసుకోవచ్చు. రెండో పాయింట్ కింద తీసుకున్నట్లయితే, యాక్చువల్గా ఈ ఫంక్షన్ అనేది ఆబ్జెక్ట్ యొక్క డేటా మీద ప్రాసెసింగ్ చేస్తుంది. అంటే మనం ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఒక ట్రిపుల్ తీసుకున్నట్లయితే, ఎక్స్ అనేది ఒక ట్రిపుల్ కనుక తీసుకున్నట్లయితే, మనం మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ అని మనం అడిగినట్లయితే, ఈ ట్రిపుల్లో ఉన్న డేటా మీద కొన్ని ఆపరేషన్స్, అంటే 1 + 2 + 3 + 4 దట్ ఈక్వల్ టు 10 అనేదాన్ని రిటర్న్ చేస్తుంది. ఇది చూడండి, ఈ 10 వాల్యూ రిటర్న్ అవటం అనేది ఇందాక మనం చెప్పుకున్న ఫంక్షన్ యొక్క డెఫినేషన్కి సరిపోయింది. ఏ ఫంక్షన్ ఈజ్ ఏ బ్లాక్ ఆఫ్ కోడ్ విచ్ షుడ్ రిటర్న్ ఏ సమ్ వాల్యూ, సింగిల్ వాల్యూ, దానికి సరిపోతుంది యాక్చువల్గా. అదే మనం మెథడ్ వైపు వచ్చినట్లయితే, ఇక్కడ మెథడ్ గురించి కనుక మనం సెకండ్ పాయింట్ కనుక చెప్పుకునేటట్లయితే, మెథడ్ని అటాచ్ చేశాం కాబట్టి మెథడ్ కొంత పని చేస్తుంది. ఇక్కడ డేటాని మ్యాక్సిమం, అంటే పర్హాప్స్ ఇట్ మే నాట్ బీ ప్రాసెస్ ద డేటా. యాక్చువల్గా డేటాని ప్రాసెస్ చేయదు, ఆ డేటా మీద దానికి ఏదైతే టాస్క్ ఇవ్వబడిందో అది చేస్తుంది. ఇదే ఎక్స్ అనే ట్రిపుల్ని తీసుకుని ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 అన్నాం అనుకోండి. యాక్చువల్గా ఇది 0 ఇండెక్స్, ఇది ఫస్ట్ ఇండెక్స్, ఇది సెకండ్ ఇండెక్స్. దాని ఇండెక్స్ వాల్యూ 2 అని మనకి ప్రింట్ చేస్తుంది యాక్చువల్గా. రైట్? ఇది మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు. అలాగే ఈ ఫంక్షన్స్ యాక్చువల్గా
ఇవి 2 రకాలు. ఒకటి యూజర్ డిఫైన్డ్, 2 బిల్ట్ ఇన్. ఇక్కడ మెథడ్స్ అన్నీ కూడా యాక్చువల్‌గా మనకి పైథాన్ ఇంటర్ప్రెటర్ వాళ్ళు డెవలప్ చేసే ఇస్తారు. అంటే ఇవన్నీ కూడా బిల్ట్ ఇన్నే యాక్చువల్‌గా. సో, ఈ మెథడ్ మనకి ఆబ్జెక్ట్‌ని ఏమీ మార్చదు. కానీ ఈ ఫంక్షను మనం ఆబ్జెక్ట్‌లో ఉన్న డేటాని ప్రాసెస్ చేస్తుంది. ఈ వీడియోని మీకు అర్థమైందనుకుంటాను. నేను దీన్ని ఆన్‌లైన్‌లో ఎగ్జిక్యూట్ చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక తీసుకున్నట్లు ఎక్స్ అనే ఒక ట్రిపుల్ తీసుకుందాము. ఎక్స్ ఈక్వల్ టు 1, 2, 3, 4 రైట్. ఇక్కడ నేను రాస్తున్నాను ప్రింట్ ఎక్స్, అంటే ఎక్స్ అని ప్రింట్ చేస్తున్నాను. ఎక్స్ ట్రిపుల్ అని తెలియటానికి ప్రింట్ టైప్ ఆఫ్ ఎక్స్. చూడండి, టైప్ అనేది కూడా ఒక ఫంక్షను, ప్రింట్ అనేది కూడా ఒక ఫంక్షను. ప్రింట్ మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్, ఎక్స్లో ఉన్న మ్యాక్సిమం వాల్యూ, లేకపోతే ఇక్కడ నేను కొంత రాస్తాను మ్యాక్సిమం వాల్యూ ఇన్ ట్రిపుల్ కామా మ్యాక్సిమం ఆఫ్ ఎక్స్ రైట్. ఇలా రాశాము. అలాగే సమ్ ఆఫ్ ఎక్స్ రైట్. ప్రింట్ సమ్ ఆఫ్ ఎలిమెంట్స్ ఇన్ ట్రిపుల్ ఈక్వల్ టు కామా సమ్ ఆఫ్ ఎక్స్. ఇవి ఫంక్షన్స్. ఇక్కడ ఫంక్షన్స్ అన్నీ కూడా ఎక్స్ అనే ఒక ఆబ్జెక్ట్ని, అంటే ఎక్స్ అనే ఒక ట్రిపుల్ని ఇన్పుట్ కింద తీసుకున్నాయి. అదే నేను మెథడ్ రాస్తే ఒకసారి చూడండి రైట్. ప్రింట్ ఇండెక్స్ ఆఫ్ ఎలిమెంట్ 3 ఈజ్ అని రాసి నేను కామా ఎక్స్ డాట్ ఇండెక్స్ ఆఫ్ 3 యొక్క ఇండెక్స్ని నేను రాస్తున్నాను. యాక్చువల్గా వీటిని నేను ఒకసారి ఎగ్జిక్యూట్ చేసి చూస్తాను. ఒకసారి చూడండి, ఇది మెథడ్ని మనం అటాచ్ చేస్తాము రైట్. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ మనం 1, 2, 3, 4 ట్రిపుల్ తీసుకున్నాము. దాని క్లాస్ ట్రిపుల్ అని చెప్పింది. ఈ ఫంక్షన్ మ్యాక్సిమం ఫంక్షన్ వర్క్ చేసి దాని మీద పనిచేసి 4 ప్రింట్ చేసింది. అలాగే సమ్ అనే ఫంక్షన్ ఆ డేటా మీద వర్క్ చేసి యాక్చువల్గా 2 అని చెప్పింది. కానీ ఇండెక్స్ అనే మెథడ్ మాత్రము ఈ డేటాని ఏ రకంగానూ ప్రాసెస్ చేయలేదు. కేవలము వాటి ఇండెక్స్ ఎంతో కనుక్కుని చెప్పింది. ఫర్ ఎగ్జాంపుల్ మనం ట్రిపుల్లో యాక్చువల్గా మనకి ఈ మల్టిపుల్ డూప్లికేట్ ఎలిమెంట్స్ అలౌడ్. కాబట్టి మళ్ళీ నేను ఇంకొక మెథడ్ని వాడతాను. అంటే ఎన్ని 3s ఉన్నాయి, ప్రింట్ నంబర్ ఆఫ్ ఎలిమెంట్ 3s ఇన్ ట్రిపుల్. ఎన్ని ఉన్నాయి చెప్పడానికి నేను ఎక్స్ డాట్ కౌంట్ ఆఫ్ 3ని చెబుతున్నాను. చూడండి ఎన్ని ఉన్నాయి, 1, 2, 3, 4, 5 ఉన్నాయి. మనకి 5 వస్తుంది. ఒకసారి మనం చూద్దాము దీన్ని ఎగ్జిక్యూట్ చేసి రైట్. చూడండి 5 వచ్చింది కదా. అంటే మెథడ్ ఎప్పుడూ కూడా దాని యొక్క డేటా మీద డేటాని యాక్చువల్గా కదిలిచ్చి దాన్ని ప్రాసెస్ చేయదు. యాక్చువల్గా డేటా యొక్క రిఫరెన్స్ని తీసుకుంటుంది, యాక్సెస్ చేస్తుంది. కానీ ఫంక్షన్ డైరెక్ట్గా డేటా మీద ప్రాసెసింగ్ చేస్తుంది. ఫంక్షన్కి ఆబ్జెక్ట్ అనేది ఇన్పుట్ కింద వెళ్తుంది, కానీ మెథడ్ని ఆబ్జెక్ట్కి అటాచ్ చేస్తాము. మీకు ఈ వీడియో అర్థమై ఉంటుందని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ.